ఫోన్ ఇవ్వు, ఫోన్ ఇవ్వు. రే ఆగు, అరే ఆగు, రే 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 ఆగరా, రే ఆగరా, రే నా ఫోన్, రే ఆగరా, రే వచ్చినోడు ఆగరా, ఏ ఆగరా, ఎవరైనా ఆపండి ప్లీజ్. జీవితాంతం ఒకటే కాలం మీద నడవద్దు అనుకుంటే ఆ ఫోన్ నాకు ఇచ్చేసేళ్ళు. అరే తమ్ముడు ఇటు రాదు ఒకసారి. అరే ఏదైనా తినిపోరా పోయి. ఇట్స్ ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. అరే నీకేం కాలేదు, యూఆర్ ఫైన్, ఇంకేం కాదు, నేను ఉన్నాను. కానీ వాడు నాకు కత్తి చూపించాడు. టెన్షన్ పడకండి, కొద్దిసేపు కూర్చుని అంతా సెట్ అవుతుంది. పదండి అలా వెళ్ళి కూర్చుందాం. బాగా గాలి పీల్చు, మళ్ళీ ఒకసారి అలాగే ట్రై చేయి. ప్రియ గారు మీరేంటండి ఇక్కడ? ఆఫీస్కి వెళ్దామని బయటకు వచ్చాను, ఇలాపు దొంగ వచ్చి నా ఫోన్ తీసుకెళ్తారు. ఓకే, నేను ఒక మాట చెప్తాను, మీరేం ఫీల్ అవ్వరు కదా. చెప్పండి. మీరు ఎప్పుడు క్యాబ్లు బుక్ చేసుకుని వెళ్తారా? అవును. ఆ రోజు ఏంటండి మీరు ఎప్పుడు వెళ్ళేవారు, నన్ను అంత వింతగా చూశారు? ఆ రోజు నాకు అలా కనిపించారు. వర్క్ ప్రెజర్లో అలా ఉన్నాను. హలో, ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్నా, రావాల్సిన అవసరం లేదు. ఫ్రెండా కాల్ చేసింది? అవును, పికప్ చేసుకుంటా అన్నాడు, కానీ లేట్ అవుద్దంట, అందుకే నేను క్యాబ్ బుక్ చేసుకున్నా. 10 minutes లో వచ్చేస్తుందంట. సరే, క్యాబ్ వచ్చే వరకు అక్కడ నిలబడతాం బాగా, ఇక్కడ అంతా డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే, మీ ర్యాపిడో వర్క్ ఎలా నడుస్తుంది? ప్రజెంట్ బాగానే ఉంది, ఇప్పుడే అవన్నీ ఎందుకులేండి, వేరే ఏదైనా మాట్లాడుకుందాం. ఓకే. ఇష్టమైన లవ్ స్టోరీ ఏంటి? స్టోరీయా, సినిమానా? ఎనీథింగ్. దేవదాసు పార్వతి. ఎందుకు నీకు ఆ స్టోరీ అంటే ఇష్టం? అందులో నాకు నిజమైన ప్రేమ కనిపిస్తుంది. అసలు నువ్వేమన్నా లవ్ చేసినావా? అది నా పర్సనల్ విషయం కదా. అసలు లవ్ అంటే ఏంటి? లవ్ అంటే అదొక మంచి ఫీలింగ్, మనం ఎప్పుడు ఫీల్ అవుతామో అప్పుడే అర్థమవుతుంది. ఓకే. నువ్వెప్పుడు లవ్ చేయలేదా? నాకు ఎప్పుడా ఛాన్స్ దొరకలేదు, ఒకరు దొరికినా కానీ నేను ఆ ట్రాప్లో పడను. ట్రాప్ అని ఎందుకు అనుకోవడం, అదొక ఫీలింగ్ కదా. ప్రేమలో సక్సెస్ అవ్వడం చాలా కష్టం. నాకు నువ్వు అన్నావు కదా దేవదాస్ పార్వతి అని, కూడా ఓడిపోయిన స్టోరీయే, అందులో కూడా లాస్ట్ పిచ్చోడైంది దేవదాసే కదా. ఓడిపోతామని ఎందుకు అనుకోవడం, గెలవచ్చేమో కదా. ఇంతకీ మీకు ఇష్టమైన ప్రేమ కథ ఏంటి? నాకు ప్రేమ కథలు నచ్చవు. అవును, నాకు ఇది చెప్పు. ఏంటి? అమ్మాయిలకి గుడ్ బాయ్స్ నచ్చరు. నీకెవరు చెప్పారు గుడ్ బాయ్స్ నచ్చరు అని? అదే విషయం నాకు కళ్ళలో చూసి చెప్పు. అంటే ఇప్పుడు ఒకడు వచ్చి మీరు అండి అని మాట్లాడుతూ ఒక్క మాట కూడా చెడుగా మాట్లాడకుండా ఎప్పుడు ఒకేలా ఉంటే జీవితం బోరింగ్ గా ఉండదా? మీరే చెప్పండి. నీకు సీక్రెట్ చెప్పనా బాయ్స్ గురించి? చెప్పండి. హలో,
వస్తున్నా. ఆఫీస్ లేట్ అవుతుంది, వచ్చేసి. క్యాబ్ ఎందుకు బుక్ చేసినావు? నేను చెప్పినా కదా కాస్త లేట్ అవుతుందని. సర్లే పద.